మరొకసారి ఉదయకాల మందు మిమ్మల్ని అందరినీ ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా చూడడం చాలా సంతోషం. చాలామంది చూస్తున్నారు, వింటున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారని కొంతమంది చెప్పిన సాక్ష్యాలు బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా ఆశ ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఆశ. ఆశ ఎవరంటే ఆయన ఒక రాజు, యూదారాజు అబియా కుమారుడు 41 సంవత్సరాలు యెరూషలేమును ఏలెను. ఆశ అనగా వైద్యుడు అని అర్థము. అతడు మొదట యెహోవా దృష్టికి అనుకూలముగా నుండి విగ్రహ స్తంభములను పడగొట్టాడు. ఆశారాజు కాలంలో కుషినీయులు యుద్ధమునకు రాగా ఆయన ప్రార్థన చేశాడు. ఆశ చేసినటువంటి ప్రార్థన ఒక మాదిరి గల ప్రార్థన. సమస్యలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమాత్రం గందరగోళం కాకుండా, అతలాకుతలం కాకుండా ప్రభువు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆశ యొక్క ప్రార్థనలో ఆయన జయమును పొందాడు. ఆశ ప్రార్థన వలన ఆయన అన్ని శోధనలను కష్టం నుండి జయం పొందినాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందాలంటే 7 మెట్లున్నాయి. 7 మెట్లు ఎక్కాలని చిన్న వాక్యం ద్వారా ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దయచేసి 2వ దినవృత్తాంతములు బైబిల్ 11వ వచనములో రాబడిన మాట, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి కష్టాలు, శ్రమలు, బాధలు, వేదన, దుఃఖము కలిగినప్పుడు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఎక్కవలసినటువంటి మొట్టమొదటి మెట్టు ఏమనగా ప్రార్థన అనేటువంటి మెట్టు. ఆయన సన్నిధికి మనం రావలసిన వారమై ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రభువు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిస్తాడు. మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. ఇక్కడ ఆశ తన బలహీనమైనటువంటి స్థితిలో ప్రభువు యొక్క సహాయం కొరకు వేడుకుంటున్నాడు. మొదటి మెట్టు ఆయన సన్నిధి అనేటువంటి మెట్టు ప్రార్థన. 2వది వచ్చేమనగా ఆయన సహాయం కొరకు మనం చూచుట. లుక్ టు ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అనేక సార్లు ఈ మాటలు నేను చెప్తుంటాను. సహాయం కొరకు మనం యేసు వైపు మనం చూడాలి. క్రికెట్ మ్యాచ్లో మరి బ్యాట్స్మెన్ ఎవరి వైపు చూస్తారంటే ఆ క్రికెట్ బంతి వైపు చూస్తాడు. ఎట్లా ఇస్తాడు, నేను ఎట్లా కొట్టాలని చెప్పి. చుట్టుప్రక్కల లక్షలాది మంది ఉంటారు కానీ వారి వైపు చూడడు. ఆయన ఆ బంతి వైపు మాత్రమే చూస్తాడు. ఆ బంతి వైపు చూసేటప్పుడు ఆ బంతి ఆయనకు ఒక ఫుట్బాల్ మాదిరి కనపడుతుంది. కాబట్టి మనము అన్ని సమయంలో, అన్ని క్లిష్ట పరిస్థితుల్లో యేసు వైపు మనం చూడాలి. అదే రీతిగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు గోల్ కీపర్ ఎవరి వైపు చూస్తారంటే ఆ బాల్ వైపునే చూస్తాడు. ఆ బాల్ వైపు చూస్తుంటే ఆయన దృష్టిలో ఆ బాల్ ఒక పెద్ద బెలూన్ వలె కనబడుతుంది. మనం కూడా యేసు వైపు చూచినప్పుడు జీసస్ will look like more than a problem.
మన సమస్యల కంటే ఆయన పెద్దగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఎటువంటి సైన్యం అంటే కుషినీయులు చాలా పెద్ద సైన్యం. మరి ఆసా సైన్యానికి కంపేర్ చేస్తే ఏం సంబంధం లేదు. ఒకవేళ సైతాను చెప్పిండే వచ్చునేమో కానీ ఆయన ఎంతో నమ్మి ఉంటున్నాడు. ఆయన సహాయం చేయుటకు ఎల్లప్పుడూ మనకు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ వెరీ నియర్ టు హెల్ప్ అస్. ప్రభువు మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ వైపున ఆయన చేయి చాచి ఉన్నాడు. మన బలహీనమైన చేయి బలవంతుడైన చేతిలో ఉంచినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. 3వ మెట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే 11వ వచనములో నిన్నే నమ్ముకొని ఉన్నాము. లార్డ్ వి టోటల్లీ ట్రస్ట్ యూ. మా యొక్క ఆయుధ బలం మీద మేము ఆధారపడలేదు, మా సైన్య బలం మీద ఆధారపడలేదు. 3వది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువా మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. వి టోటల్లీ ట్రస్ట్ యూ. 125వ కీర్తనలో రాబడిన మాట, యెహోవా యందు నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెను. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన చుట్టూ నుండును. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. 4వ మెట్టు ఏమనగా నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీ నామము, యేసు నామము అన్ని నామముల కంటే పైనామము, శక్తి గల నామము, జీవము గల నామము, నీకు జయమునిచ్చేటువంటి నామము. ప్రభువు నామం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉండవలెను. సైన్యముల అధిపతి యెహోవా బయలుదేరి నీ నామున మేము బయలుదేరి ఉన్నాము. 5వ మెట్టు వచ్చేమనగా యెహోవా నీవే మా దేవుడవు. యు ఆర్ అవర్ లార్డ్, వీఆర్ యువర్ చిల్డ్రన్. నీవే మా దేవుడవు, మేము నీ కుమారులము కుమార్తెలము, నీ పిల్లలమై ఉంటున్నావు. నీ పిల్లలను, నీ మీద విశ్వాసం ఉంచిన వారిని, నీ మీద ఆధారపడినటువంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టవు. నీవే శక్తివంతుడవై ఉంటున్నావు. 5వ మెట్టు నా ప్రభు శక్తివంతుడై ఉన్నాడని సంపూర్తిగా మనం విశ్వాసం ఉంచవలసిన వారమై ఉంటున్నాం. 6వది జ్ఞాపకం చేసుకున్నాం. 11వ వచనం యొక్క చివరి భాగములో యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమునందనీయకమని ప్రార్థిస్తున్నాం. ఈ నరులు మానవుని యొక్క బలం మీద ఆధారపడినటువంటి వారికి జయము దయచేయొద్దు ప్రభా, నీవే మాకు జయము దయచేయమని ఆయన మరి ఆశ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యములో రాబడిన మాట, లెట్ నో మ్యాన్ ప్రివేల్ అగెన్స్ట్ యూ. ఏ మనుష్యుడు కూడా జయము కలగనీయవద్దు ప్రభువా, ఏ మానవుడు కూడా జయం పొందవద్దు ప్రభువా, నీకే సమస్తమైన మహిమ కలుగునుగాక. 6వ మెట్టు వచ్చేవనగా మరి నీవే మాకు జయమనుగ్రహించే ప్రభువు అంటున్నావు. 7వ మెట్టు దేవుని వాక్యములో రాబడిన మాట 12వ వచనము, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి ముక్తబడినారు. గొప్ప విజయాన్ని చేకూర్చి దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ వారికి సైన్యం ఎక్కువగా ఉండవచ్చు, తర్వాత మిలిటరీ బలం ఎక్కువగా ఉండవచ్చు, ఆయుధాలు ఎక్కువ ఉండవచ్చు, కానీ వారు ఓడిపోయినారు, వారు పారిపోయినారు. మరి 7వ మెట్టు ప్రభు బలవంతుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారందరూ కూడా పాట పాడినారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. జయమును పొందినాడు. శత్రు సైన్యము పారిపోయినారు. ఇశ్రాయేలు
కంపేర్ చేస్తే ఫిలిస్తీన్లకు ఆయుధ బలం ఉన్నది, అన్ని బలాలు ఉన్నాయి, కానీ వారందరూ కూడా ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోయినారు. ఇశ్రాయేలు ప్రజలే సముద్రం దాటి ఆరిన నేల మీద నడిచినాడు. చిన్న దావీదు పెద్ద గొల్యాతును ఓడించాడు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తారు. ఏలియా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలను మరి ఆయన అహాబురాజు యెజెబెలు రాణి కూడా జయించగలిగినాడు. యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడని అందరూ కూడా కేకలు వేశారు. ప్రభు ఏలియా ప్రార్థన విన్నాడు. నీకు విరుద్ధముగా పనిచేయు ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని వాక్యములో రాబడి ఉన్నది. ఈ మెట్లు ప్రార్థనా మెట్లు మనం కలిగి ఉన్నట్లయితే, ఎక్కినట్లయితే ప్రభు మనకు జయమిస్తాడు. మొదటి మెట్టు ప్రార్థన, రెండవ మెట్టు సహాయం అనేటువంటి మెట్టు, మూడవ మెట్టు నమ్ముకొనుట, నాలుగవ మెట్టు క్రీస్తు నామము, ఐదవది క్రీస్తు శక్తివంతుడై ఉన్నాడు, ఆరవది ప్రభువు జయమిచ్చుటకు మన సిద్ధంగా ఉన్నాడు. ఏ మనుషుడు కూడా నీకు విరుద్ధముగా పనిచేయ ఆయుధము కూడా వర్ధిల్లదు. మరి ఏడవ మెట్టు ప్రభు బలవంతుడై ఉన్నాడు. మొత్తినందున వారు పారిపోయి. ఈరోజు ప్రభు మన ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యలో జయం అనుగ్రహించి క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్.